అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేపు తెలంగాణ రాష్ట్రానికి మోడీ రాబోతున్నాడొల్లా. మోడీ దాదాపు మూడవసారి ప్రధాని అయిన తర్వాత ఇదే తొలి అధికారిక ప్రకటన. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్కసారి కూడా రాలి. ఇక రావాల్సిన అవసరం ఏమున్నది? మన రేవంత్ అన్ననే తాపకోసారి పోయి కలిసి వస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ ముచ్చట మీద చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎట్లనో అట్లా సీక్రెట్గా కలిసి వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. పోయినప్పుడల్లా నరేంద్ర మోడీని. ఇక ఆయనకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది? రేవంత్ రెడ్డినే బీజేపీ నమ్ముకున్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్కు వెన్నుపోటు పొడుచుకుంటా బీజేపీకి దగ్గరైతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే వార్తలైతే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సరే, 7,800 నుంచి 8,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం కొరకు శంకుస్థాపనలు చేసుడు, కొన్ని కార్యక్రమాల కొరకు నరేంద్ర మోడీ వస్తూ ఉన్నాడు. రేపు ఈ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున భారీ సభ పెడతారట. దాదాపు అంచనా 2 లక్షల మందిని ఊహిస్తూ ఉన్నారు. మరి 2 లక్షల మంది వస్తారా రారా ఏంది ఏం కథ? తెలంగాణ రాష్ట్రానికైతే బీజేపీ నాయకులు ఒరగబెట్టింది ఏమీ లేదు, బీజేపీ నాయకులు చేసింది ఏమీ లేదు. దాదాపు 8 మంది ఎంపీలు అంటే బండి సంజయ్ని తీసేస్తే 7 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు బీజేపీ పార్టీకి. ఇంతమంది ఉండి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్నప్పటికి కూడా మరి బీజేపీ తాను కొట్లాడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొచ్చింది ఏమీ లేదు. పెద్ద గాడిద గుడ్డు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనం చూస్తూ ఉన్నాం. కనీసం పార్లమెంట్లో కూడా మొన్న కర్ణాటక బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్రం మీద కారు కూతలు కూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటు మీద విషపు కూతలు కూసినా కూడా కనీసం బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయలేరంటే గంత పాయిరం మన తెలంగాణ రాష్ట్రం అంటే మన బీజేపీ ఎంపీలకు అంత ప్రేమ ఉంటుంది, అంతగానం కొట్లాట చేస్తారు, అంతగానం పోరాటం చేస్తారు మన తెలంగాణ రాష్ట్రం కోసం. సరే, అది పక్కకు పెట్టురు. కానీ ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు, కొన్ని అధికారిక ప్రకటనలు అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఇది హైదరాబాద్ కాదు జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ఇంధన నిల్వ టెర్మినల్ వంటి పారిశ్రామిక ఉద్యోగ అవకాశాల ప్రాజెక్టులపై కూడా ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం అయితే ఉన్నది. ఇది మోడీ పర్యటన నేపథ్యం. ఆయన మోడీ పర్యటనలో షెడ్యూల్ చేంజ్ చేసిండ్రు. ఎందుకు చేంజ్ చేసిండ్రు అని అంటే మరి ఏం మాట్లాడుతా అనుకున్నారు ఏం కథ తెలియదు. కానీ దిగిన తర్వాత ఒక రిజర్వ్ టైం కేటాయించిండ్రు, 1 గంట సేపు రిజర్వ్ టైం కేటాయించిండ్రు. ఒక్కొక్క బీజేపీ నాయకుడిని పిలుస్తారా లేకపోతే అందరూ బీజేపీ నాయకులను పిలిచి క్లాస్ తీసుకుంటారా తెలియదు. కానీ ఒక క్లాస్ అయితే ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే గ్రూపు రాజకీయాలు అనగానే కాంగ్రెస్ పార్టీ టక్కునే యాదకొస్తుంది. కానీ రాను రాను గ్రూపు రాజకీయాలు బీజేపీలో కూడా పెరుగుతూ ఉన్నాయి. చాలా సందర్భాలలో అవి బయటపడ్డాయి, నిరూపించబడ్డాయి. బండి సంజయ్ ఈటెల రాజేందర్ విషయంలో కూడా నిరూపించబడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా ఈయనకు వ్యతిరేకంగా ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరికొకరు డైరెక్ట్ అటాక్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాం. ఎవరు కలిసికట్టుగా ఉండలేరు, ఎవరి దారి యమునా తీరే అన్నట్లు ఎవరి తోవల వాళ్ళే పోతా ఉన్నారు, ఎవరి ఒంటెద్దు పోకడ వాళ్ళే పోతా ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు ఎక్కడా కనబడతలే. అయితే నేను ఈ అంశం ఏం చెప్పదలుచుకున్నా అంటే దాదాపు ఇదివరకు ఎప్పుడొచ్చినా కూడా బండి సంజయ్ని పక్కకే కూర్చోబెట్టుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ని పక్కనే కూర్చోబెట్టుకొని భుజాలు నడిమి శబాష్ అని చెప్పేసి భుజాలు ధరుచుకుంటా. ఇక మరి ఎందుకు ధరిచిండ్రు ఏం కథ తెలియదు. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసిండ్రు, ఉట్టిగానే ఉత్తపుణ్యానికి తీసేసిండ్రు. ఎందుకు తీసేసిర్రు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద తీసి పారేసిర్రు. ఇక వచ్చినప్పుడల్లా జబ్బాలు ధరుసుడు, వచ్చినప్పుడల్లా శబాష్ అనుడు బండి సంజయ్కి ఇది కామన్ అయిపోయింది అన్నట్లుగా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. గతంలో వచ్చినప్పుడు కూడా బీసీలకు సంబంధించి లేదు ఎస్సీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఓ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పక్కకే కూర్చున్నాడు అనుకుంటా. బండి సంజయ్ పక్కకు కూర్చున్నాడా లేకపోతే ఎవరు కూర్చున్నారు? మొత్తం మీద ఓవరాల్గా ఎప్పుడో బండి సంజయ్ని పక్కకు కూర్చోబెట్టుకొని ఇట్లా శబాష్ అన్న వీడియో కూడా ఇలా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతా ఉన్నది. ఇంకోటి ఏది వైరల్ అవుతా ఉన్నదంటే బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ అండ్ బండి సంజయ్ నరేంద్ర మోడీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతా ఉన్నాయి. మరి బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిండు ఏం కథ తెలియదు. కానీ ఇయ్యలడి దాని గురించే చేసిండా లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా చేసిండో తెలియదు.
అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రా అని చెప్పేసి అడిగిన నేపథ్యంలో దేశం అవతలకేలు వచ్చి చేసిండా, దేశం గానోడు వచ్చి చేసిండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏందో ఏం కథో ఏమో, ఆయన మాటలకు అర్థమేమన్నా ఉన్నదా లేదా అని అర్థమైంది. అంటే దేశం గానోడు వచ్చి చేసిపోతే ఏం లేదన్నట్టు, దేశం అవతలోడు వచ్చి చేసిపోవచ్చు అన్నాడు దర్జాగా. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏడికి దారి తీస్తున్నాయి అనేది కూడా తెలియదు. ఒకటే తెలుసు, మతాల మీద రెచ్చగొట్టుడు, ఇవాళ ఏ వారమన్నా రేపు ఏ వారమన్నా అని చెప్పేసి రెచ్చగొట్టుడు, ఇది ఒక్కటే తెలుస్తుంది బండి సంజయ్కి, ఇంకొకటి ఏమీ తెలియదు. రైట్, రేపు మోడీ పర్యటన, ఇవాళ మొత్తం పెంట నిన్ననే దాదాపు ఏడుస్తా కూర్చున్నాడట బండి సంజయ్ కొడుకు. చాక్లెట్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది అన్నలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే నిన్నటి నుంచే ఏడుచుకుంటా తుడుచుకుంటా కూర్చుంటుండట బండి సంజయ్. అంటే నిన్నటి నుంచే అది బయటకు వచ్చింది. మొత్తం మీద ఏం చేయాలని అర్థం కాక తిరిగి ఈ ప్లాన్ ఏంటంటే రివర్స్ వాళ్ళ మీదనే కేసు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి రివర్స్ కేసు పెట్టిండ్రు. మరి ఎవరిచ్చిండ్రు సలహా ఏం కథ తెలియదు, కానీ అడ్డంగా బుక్ అయిండు. ఆయనకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మోడీ పర్యటన మీద ఈ బండి సంజయ్ కొడుకు ఇంపాక్ట్ ఏ విధంగా పడబోతా ఉన్నది? బండి సంజయ్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? బండి సంజయ్కి ప్రియారిటీ ఆల్రెడీ తక్కువ చేసిండ్రు, తగ్గించేసిండ్రు. మరి బండి సంజయ్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి చాలా మంది ఇదే అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఒక్కటిసారి కాదు, బండి సంజయ్ శాంతి భద్రతలకు అగాధం వాటిల్లే విధంగా ప్రవర్తించుడు ఇది ఒక్కసారి ఏం కాదు. గతంలో కూడా చాలా మంది మీద అటాక్ చేపించిండు. ఒక జర్నలిస్ట్ అన్న మీద ఏకంగా మహిళలతోని, ఆయన బీజేపీకి పనిచేసిన వ్యక్తిగా ఆయన బీజేపీకి పనిచేసిండు పాపం, అయినప్పటికీ కూడా మహిళలతోని చిత్తు కొట్టిపించిండు బండి సంజయ్, పొట్టు కొట్టిపించిండు. ఇంతవరకు దాని మీద రిప్లై లేదు. నిన్నటికి నిన్న పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిపించిండ్రు, గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మీద, బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిపించిండ్రు. సరే, ఈ దాడులు వీడియోలని మాట్లాడుకుంటే మన కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతున్నాయి, రిస్ట్రిక్షన్ చూపెడతా ఉన్నది యూట్యూబ్. కానీ మొత్తం మీద మోడీ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ ఇంపాక్ట్ ఏ విధంగా పడబోతా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలపరచాలి అని చెప్పేసి ఇక అంత అయిపోయింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం మిగిలింది. ఈ రాష్ట్రాలలో మన తమిళనాడు మిగిలింది. ఈ రాష్ట్రాలల్లో మనము బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, బీజేపీ పార్టీని బలపరచాలి అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అది సాధ్యం కాని పని. చూసుకుంటే మీ దుకాణం ఇంకెక్కడన్నా తెరుచుకోండి, కానీ తెలంగాణ రాష్ట్రంలో అది ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్ అంటున్నా అంటే, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మీద ఏడ్సుడు, తెలంగాణ రాష్ట్రం మీద నోరు బారేసుకునుడు, పోయిన 10 ఏళ్ళు సవిత తల్లి పాయరం చూపెట్టుడు, రూపాయి తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యకపోవుడు, అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కన్నెర్రతనం, కన్నమంటతనం, కడుపులంతా మంట పెట్టుకుని సలసల గాగబెట్టుకునుడు, గిదే నడిచింది తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడదాం, పాటుపడదాం, రూపాయి ఆసరైదాం, వాళ్ళు కూడా కడతా ఉన్నారు కదా పన్నులు అనే ఆలోచన మోడీకి ఏనాడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆయన ఏమంటాడు, పార్లమెంట్లో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చెప్పేసి ఉండదు, అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూస్తాను. మరి అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూసినప్పుడు ఏది తెలంగాణ అభివృద్ధి? తెలంగాణకు మీరు ఇచ్చిన నిధులు ఏవి? ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా కనీసం పర్మిషన్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు కదా. పోయిన 10 ఏళ్ళు అయితే గిదే గోస. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం లాలూచి పడతా ఉన్నాడు, ఏం కాకపడతా ఉన్నాడు తెలియదు. రేపట తుమ్మిడిహట్టి గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ సర్కారు కదా, మాట్లాడించే ప్రయత్నం చేస్తారట. అయ్యా, తుమ్మిడిహట్టి గురించి కాదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్స్, శాంతి భద్రతల గురించి మాట్లాడిపించే ప్రయత్నం చేయండి. ఇక్కడనేమో ఈ రకంగా ఉన్నది. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఎలుగబెడతా ఉన్నాడు. ఆ శాఖ పరిస్థితి మనం చూస్తాను ఉన్నాం. రోజుకి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, రోజుకి ఎన్ని గానము ఇటువంటి నమోదవుతా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. ఇక బండి సంజయ్ అన్నంటే ఉండుర్రా, కొట్టుర్రా, ఉరుకుర్రా, పట్టుర్రా, ఇక గిదే ఉన్నది బండి సంజయ్ అన్నది, ఇంకోటి ఏమీ లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వాన పత్రం ఏదైతే ఉంటుందో ఆ ఆహ్వాన పత్రము విడుదలైంది. ఆ ఆహ్వాన పత్రంలో బండి సంజయ్ పేరు లేదు, కనబడతలేదు. ఇగో ఇది ఒకసారి మీరు చూడుండ్రి, బండి సంజయ్ పేరు ఏడా కనబడతలేదు. సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా cordially invites you the dedication to nation Malkapur
టర్మినల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ తెలంగాణ బై శ్రీ నరేంద్ర మోదీ అని చెప్పేసి ఇక్కడ శ్రీ శ్రీవ్ ప్రతాప్ శుక్లా గవర్నర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ హర్దీప్ సింగ్ పూరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, శ్రీ జి కిషన్ రెడ్డి యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్, శ్రీ సురేష్ గోపి, ఇక శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి, శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మునుగోడు అని చెప్పేసి సో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ బండి సంజయ్ పేరు ఉండాల్సింది ఉండే, కానీ బండి సంజయ్ పేరు లేదు. ఎందుకు లేదు, ఏం కథ అనేది ఇక మరి ఇంపాక్ట్ ఇవన్నీ ఇయ్యల్లో జరిగిన దాన్ని బట్టే రేపు బండి సంజయ్ నరేంద్ర మోడీ ప్రోగ్రాంకు హాజరు పడడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికే తెలంగాణలో బండి సంజయ్ని తీసేస్తే 7 మంది బీజేపీ ఎంపీలు, 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, రాజాసింగ్ను తీసేస్తే 3 మంది బీజేపీ ఎమ్మెల్సీలు, ఈ ముగ్గురు వీళ్ళు 7 వాళ్ళు మొత్తం 17 మంది ఉన్నారు. ఈ 17 మందిలో ఒక్కరు కూడా స్పందించలేరు. ఒక ఈటల రాజేందర్ ఏం స్పందించారంటే ఇక్కడ అది మా భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం అది కాదు, మేము అటువంటివి పెంచి పోషించము, అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. ఇక ఈటల రాజేందర్ ఏం మాట్లాడారు కదా దాని మీద. ఈటల రాజేందర్ స్పందించారు, బండి సంజయ్ కాదు. ఈటల రాజేందర్ స్పందించి మా సంస్కృతి సాంప్రదాయం అది కాదు అని చెప్పేసి మొన్న కూడా చూసినాం సారు. అక్కడ పాపము బీజేపీ మాజీ ఎంపీ లేకపోతే ఇప్పుడున్న ఎంపీయా ఒక అమ్మాయి మీద చేస్తే పాపం ఆ బెయిల్ ఇచ్చి చేసిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. నాకు పేరు అంత గుర్తొస్తలేదు కానీ మొత్తం మీద ఇక్కడ మనం చూసినట్లయితే ఇగో ఇక్కడ బండి సంజయ్ పేరు లేనే లేదు. ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే రేపు బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్కు హాజరు పడరా. ఇదంతా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది, మామూలు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే కేంద్ర మంత్రి కదా, కేంద్ర సహాయక మంత్రి కదా, అది హోంశాఖ సహాయ మంత్రి కదా, శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి కొడుకే ఇట్లా చేసిండంటే ఇంకా వేరేటోళ్లకు ఏం భద్రత ఉన్నది, ఏము రక్షణ ఉన్నది అని చెప్పేసి అందరూ ముక్కు మీద నోళ్ళ మీద ఏలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక షాక్ ఇచ్చిన మోడీ బర్తరఫ్ అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. నేను కూడా అదే పెట్టుడు జరిగింది. మరి చూద్దాం రేపు ఏమవుతుంది ఏం కథ అనేది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.